హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి మిర్చి బజ్జీ వేస్తున్నానండి. బయట ఫుల్ వర్షం వస్తుంది. ఇంట్లో వాళ్ళు వేడివేడిగా తినడానికి బజ్జీలు వేస్తున్నాను. దాని గురించి నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండిలోకి 1 స్పూను బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 1/2 స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. 1/4 స్పూన్ మందం వంట సోడా తీసుకుంటున్నాను. ఇవి జల్లించుకుందామండి. జల్లించుకుంటే పిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది. దానిలోనికి కొంచెం వామ్ తీసుకుంటున్నానండి. ఇది చిన్న స్పూను, దాంతో 1 స్పూన్ తీసుకుంటున్నాను. నలిపి వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుని మనం బజ్జీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఈ కప్తో కప్పు తీసుకున్నాం కదా, ఈ కప్తోనే చూసుకోండి. కావాలంటే కొంచెం కొంచెం వేసుకుని ఇది కలుపుకుందామండి. దీనిలో నేను 1/4 స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. నాకు వచ్చేసరికి 1/3 కప్పు వాటర్ పట్టాయి. పిండి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. మిర్చి బజ్జీకి మిర్చీలు తీసుకున్నానండి. ఒక 6 తీసుకున్నాను. బజ్జీల గురించి నేను ఈ సైజు పెద్దగా ఉండే మిర్చి తీసుకున్నానండి. వాటిని ఇలా కట్ చేసుకుని లోపలున్న గింజల్ని తీసేసుకుందాం. అప్పుడు మంట లేకుండా ఉంటుంది. స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా అంటే లోపలున్న అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్నమాట. అన్నిటికీ ఇవి రిమూవ్ చేసేసుకుందాం. ఓకే అండి, నేను ఇట్లా నిలువుగా కట్ చేసుకు లోపలున్న వైట్ పార్ట్ని అంతా రిమూవ్ చేసేసేసాను. ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. మిర్చిలోకి స్టఫింగ్ గురించి 1 స్పూను వామ్ తీసుకుంటున్నానండి. దానిలో కావాల్సినంత 1/2 స్పూన్ మందం ఉప్పు తీసుకుంటున్నాను. 1/2 స్పూను ధనియాల పొడి తీసుకుంటున్నాను. 1/4 స్పూను ఆమ్చూర్ పౌడర్ తీసుకుంటున్నానండి. వీటిని మిక్స్ చేసుకుందాం. దీనిలోనికి 1 స్పూన్ మందం వాటర్ వేస్తున్నానండి. మిర్చి అన్నిటికీ ఇదే విధంగా స్టఫింగ్ చేసుకుందాం. మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. వేడి నూనె వేస్తున్నాను. వేడి నూనెకి కలుపుకుంటే మనకి పిండి బాగా పడుతుంది బజ్జీలకి. ఇక బజ్జీలు వేసేసుకుందాం. ఓకే అండి, మనం బజ్జీలు వేసేసుకుందాం. ఇవి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. అప్పుడు మిర్చి కూడా ఫ్రై అవుతుంది. మనం మిర్చి కూడా తినవచ్చు హ్యాపీగా. మనకి బజ్జీ రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. స్టఫింగ్ గురించి 1 గుప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, బజ్జీల్లోకి స్టఫింగ్ గురించి నేను 1 గుప్పుడు పల్లీలు డీప్ ఫ్రై చేసుకున్నాను. 1 ఆనియన్, కొంచెం అంతా పుదీనా కట్ చేసుకుని ఈ మిక్చర్ని కూడా బజ్జీలో పెట్టుకుందాం. 1 లెమన్ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ బజ్జీలు వచ్చేసరికి ఇట్లా నిలువుగా కట్ చేసుకుందామండి. మన బజ్జీల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నానండి. పెట్టేస్తున్నాను. ఇది తినేటప్పుడు మనకు పల్లీలు కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే ఇంత టేస్టీగా. ఓకే అండి, బజ్జీలోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం
నిమ్మరసం పిండుకుని ఇవి ఇంకా ఆరిపోలేదండి, వేడివేడిగానే ఉన్నాయి. వేడివేడిగా తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మిర్చికి ఫ్యాన్స్ లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.